34% బీసీలకు రిజర్వేషన్లు అనే అంశాన్ని కూడా ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్నారు. అంటే ఈ మూడు బేస్ చేసుకున్నప్పుడు కులాల లెక్కలు అనేది అవసరమా? దీన్ని బేస్ చేసుకుని గెలుపాధారాలు ఖచ్చితంగా ఉంటాయా? గెలుపోవటంలోనే ఉంటాయా? మొదటి రెండు మాత్రం అద్భుతమైన అవకాశం. చంద్రబాబు గారు మళ్ళీ అధికారంలోకి వస్తారనడానికి 80% ఛాయిస్ ఇచ్చేటటువంటిది అంశం. మొదటి రెండు అంశాలు మళ్ళీ ఎప్పుడు రాని అవకాశం ఏమో అది. అంతే. ఇప్పుడు 2004లో రాజశేఖర్ అధికారంలోకి వచ్చాడు, కూటమిగా అధికారంలోకి వచ్చారు. ఆ రోజున తెలంగాణ రాష్ట్ర సమితి ప్లస్ కమ్యూనిస్టులు ప్లస్ కాంగ్రెస్ కలిసి 2009లో ఒంటరిగా పోటీ చేసి గెలిచాడు, కూటమిని పక్కన పెట్టి. ఈ కూటమి తెలుగుదేశం కట్టింది ఆ రోజున, అయినా కూడా ఓడగట్టగలిగారు. ఎందుకని అంటే నియోజకవర్గాల పునర్విభజన. తెలుగుదేశం స్ట్రాంగ్ గా ఉన్నటువంటి సెగ్మెంట్ అని చిన్నాభిన్నం చేసేసారు, బీజేపీ స్ట్రాంగ్ గా ఉన్న సెగ్మెంట్ అని చిన్నాభిన్నం చేసేసారు. కాంగ్రెస్ కి ఫెచ్చింగ్ అయ్యే ప్లేసెస్ తో కలుపుకొచ్చారు అక్కడ. తద్వారా కాంగ్రెస్ రెండోసారి కూడా అధికారంలోకి వచ్చింది. కాకపోతే అత్యవసరం, అంత ప్రయత్నించినా కూడా. ఇది నాడు జరిగినటువంటిది. తర్వాత ఇప్పుడు మళ్ళీ అలాంటి ఛాన్స్ చంద్రబాబు గారికి వస్తుంది. ఇవాళ వైసీపీ బలంగా రేపు పొద్దున పులివెందు, ఇందులో ఒకటి మహిళా రిజర్వేషన్ మస్ట్. జనగణన పూర్తయ్యాక నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. నియోజకవర్గ పునర్విభజన జరగగానే మహిళా రిజర్వేషన్ అమలు అన్నది కేంద్రం ఆల్రెడీ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందేసింది. కట్ ఆఫ్ డేట్ మాత్రమే దాంట్లో లెక్క ఇది పెట్టారు. కాబట్టి